హలో నమస్తే, దిస్ ఇస్ శ్రీలక్ష్మి, ఇంటర్లింక్ గ్లోబల్ లీడర్ కోర్ అంబాసిడర్. మీ ముందుకు మరొక లేటెస్ట్ అప్డేట్ తీసుకొస్తానండి. కేవైసీ ఎందుకు ఇంత లేట్ అవుతుంది మేడం? కేవైసీలో ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం, ఏంటి ఇలాగ మాకే ఎందుకు అవుతుంది, మీకే ఎందుకు తొందరగా అవుతున్నాయి, ఇలా రకరకాల డౌట్స్ అనేది అడుగుతున్నారు కదండి. అసలు ఎందుకు లేట్ అవుతుందో తెలుసా? అసలు వెరిఫికేషన్ క్యూ అంటే ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. దానికోసం మీ ముందుకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. ముందుగా మీరు చేయాల్సిందల్లా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. చాలా అప్డేట్స్ ఉన్నాయండి. మరి అవన్నీ మీ ముందుకు రావాలి అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి కదా, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. అసలు వెరిఫికేషన్ క్యూ అంటే ఏంటి? ఇంటర్లింక్ వెరిఫికేషన్ క్యూ స్నాప్షాట్ లైవ్ లో తీసుకొచ్చారండి. వెరిఫికేషన్ క్యూ అనేది యూజర్స్ ని కేవైసీ కంప్లైంట్స్ వెరిఫికేషన్ కోసం ఒక స్ట్రక్చర్డ్ ఆర్డర్ లో ప్రాసెస్ చేసే సిస్టమ్. అంటే అందరికీ ఒకేసారి వెరిఫై అనేది చేయలేరు కదా, ఒక ప్రయారిటీ ఆర్డర్ అంటే క్యూ అనేది ఉంటుంది. ఆ క్యూ లో మీ పొజిషన్ మీ కంట్రిబ్యూషన్ మీద ఆధారపడుతుంది. ఇది లాటరీ కాదు, మాన్యువల్ సెలెక్షన్ అసలు కాదు, ఇది ఆల్గరిథం బేస్డ్ ర్యాంకింగ్ సిస్టమ్. అసలు స్నాప్షాట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే ప్రతి 2 weeks కి ఒకసారి సిస్టమ్ ఒక స్నాప్షాట్ తీసుకుంటుందండి మన దగ్గర నుంచి. ఈ స్నాప్షాట్ అంటే ఆ సమయంలో మీ యాక్టివిటీ, కంట్రిబ్యూషన్, పర్ఫార్మెన్స్ అన్ని క్యాప్చర్ అవుతాయి. వాటి ఆధారంగా క్యూ మళ్ళీ రీఆర్డర్ అవుతుంది. అంటే మీరు యాక్టివ్ గా ఉంటే మీ ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్యాక్టివ్ గా ఉన్నారనుకోండి మీరు వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. స్నాప్షాట్ మెట్రిక్స్ అంటే మీ ర్యాంక్ ఎలా డిసైడ్ అవుతుంది, చాలా మందికి డౌట్ కదా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మీ పొజిషన్ ఈ మెట్రిక్స్ మీద ఆధారపడుతుంది. ఫస్ట్ వన్ వచ్చి HCS, హ్యూమన్ కంట్రిబ్యూషన్ స్కోర్. మీరు ఈకో సిస్టమ్ కి ఎంత వాల్యూ యాడ్ చేశారో మెజర్ చేస్తుంది. అంటే కమ్యూనిటీ యాక్టివిటీ కానివ్వండి, ఎంగేజ్మెంట్ కానివ్వండి, నెట్వర్క్ గ్రోత్ కానివ్వండి. మైనింగ్ రేట్ సెకండ్ వన్, మీరు ఇండివిడ్యువల్ గా ఎంత కన్సిస్టెంట్ గా మైనింగ్ చేస్తున్నారు. థర్డ్ వన్ వచ్చి గ్రూప్ మైనింగ్ రేట్, మీ సెక్యూరిటీ గ్రూప్ టీమ్ ఎంత యాక్టివ్ గా ఉంది. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటర్లింక్ అనేది కమ్యూనిటీ డ్రైవెన్ నెట్వర్క్ అండి. టీమ్ పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ మ్యాటర్ అవుతుంది అన్నమాట. సో టోటల్ రిఫరల్స్, మీరు ఎంత మంది యూజర్స్ ని నెట్వర్క్ కి తీసుకొచ్చారు. ఇక్కడ క్వాంటిటీ మాత్రమే కాదండి, క్వాలిటీ అంటే యాక్టివ్ యూజర్స్ కూడా ఇండైరెక్ట్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చి ACS, యాక్టివ్ కంట్రిబ్యూషన్ స్కోర్ అనొచ్చు లేదా అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ అనొచ్చు. మీరు ప్లాట్ఫామ్ లో ఎంత యాక్టివ్లీ పార్టిసిపేట్ అవుతున్నారో, డైలీ యూజేజ్, అలాగే ఈకో సిస్టమ్ ఎంగేజ్మెంట్ ఇవి క్యాలిక్యులేట్ చేస్తారు. బర్న్ స్ట్రైక్, మీరు ఎంత కన్సిస్టెంట్గా బర్న్ అంటే కమిట్మెంట్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తారండి. ఇది డిసిప్లైన్ అండ్ లాంగ్ టర్మ్ బిలీఫ్ ని చూపిస్తుంది. సో కంప్లైంట్స్ స్టాండర్డ్స్ ఎందుకు అంత అవసరము? ఇంటర్లింక్ ఫ్యూచర్ లో గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ అవ్వాలని టార్గెట్ చేస్తుంది. అందుకే ప్రతి వెరిఫైడ్ యూజర్ ఈ స్టాండర్డ్స్ ని మీట్ చేయాలి. సో FATF రికమెండేషన్ 15 అనేది విన్నారు కదా. అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, గ్లోబల్ లెవెల్ రెగ్యులేషన్స్, క్రిప్టో ట్రాన్సాక్షన్ ట్రేసబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉండాలి. HK సెక్యూరిటీస్ అండ్ ఫ్యూచర్స్ కమిషన్ SFC VASP లైసెన్స్ అంటే వర్చువల్ అసెట్ ప్లాట్ఫామ్స్ ఆపరేట్ చేయడానికి అండి లైసెన్స్. ఇది లీగల్ లెజిటిమసీ ఇస్తుంది. AMLO అంటే యాంటీ మనీ లాండరింగ్ ఆర్డినెన్స్, ఇల్లీగల్ మనీ ఫ్లో అంటే మనీ లాండరింగ్ ప్రివెంట్ చేయడానికి రూల్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్లింక్ వాంట్స్ టు బి లీగల్, సెక్యూర్, గ్లోబల్లీ యాక్సెప్టెడ్. సిస్టమ్ ఎందుకు ఇంత స్లోగా అనిపిస్తుంది అని చాలా డౌట్లు ఉన్నాయి కదా. ఎందుకంటే ఇది స్పీడ్ ఫస్ట్ అని కాదండి, ఇది కంప్లైంట్స్ ఫస్ట్, క్వాలిటీ ఫస్ట్ సిస్టమ్ అన్నమాట. బిగినింగ్ లో స్లో ఉండడం నార్మల్, కానీ లాంగ్ టర్మ్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది బిల్డ్ అవుతుంది. సో ట్రస్ట్ అనేది పెరుగుతుంది. లాస్ట్ కీ మెసేజ్ వచ్చి ముఖ్యమైన టేక్ అవే ఏంటంటే మీ పొజిషన్ ర్యాండమ్ అనేది కాదు, ఎవరు మాన్యువల్ గా పుష్ చేయరు. సిస్టమ్ పూర్తిగా డేటా డ్రైవెన్ అండ్ ఆల్గరిథం బేస్డ్. మీరు ఏం చేయాలి? వెయిట్ చేయడం అనేది కాదండి, ఇక్కడ బిల్డ్ చేయాలి. అంటే మైనింగ్ రెగ్యులర్ గా చేయండి, స్ట్రాంగ్ సెక్యూరిటీ గ్రూప్ బిల్డ్ చేయండి, యాక్టివ్ కంట్రిబ్యూషన్ పెంచండి, అలాగే బర్న్ స్ట్రైక్ మెయింటైన్ అనేది చేయండి. సో ఫైనల్ అండర్స్టాండింగ్ వచ్చి ఇక్కడ క్యూ అనేది కాదండి, ఇది మెరిట్ బేస్డ్ ప్రోగ్రెషన్ సిస్టమ్. ప్రతి స్నాప్ షాట్ లో మీ ఎఫర్ట్ మీ ర్యాంక్ అవుతుంది, మీ కన్సిస్టెన్సీ మీ ప్రయారిటీ అవుతుంది. ఒక్క లైన్ లో చెప్పాలి అంటే సమరీగా వెరిఫికేషన్ క్యూ లో పొజిషన్ అనేది లక్ అయితే కానే కాదు, అది మీ కంట్రిబ్యూషన్ యొక్క రిఫ్లెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మరొక లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ శ్రీలక్ష్మి. స్టే ట్యూన్డ్ లక్కీ క్రిప్టో ఇన్ఫో ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.